హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ ఫ్రూట్ ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని పాత్రలో 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. పాలు పొంగొచ్చే వరకు దాన్ని కలుపుతూ ఉండాలి. పొంగొచ్చిన తర్వాత అందులో 1 కప్ షుగర్ వేసుకొని షుగర్ కరిగేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 4 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. అందులో కొంచెం పాలు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలని మరుగుతున్న పాలలో వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని అలా కలుపుతూనే ఉండాలి. కిందన మాడు కట్టకుండా కలుపుకోవాలి. ఈ విధంగా చిక్కగా అయినంత వరకు కలుపుతూ ఉండాలి. చూసారు కదండి, ఈ విధంగా చిక్కబడితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా కలిపి 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత బయటకు తీస్తే ఇది మరింత గట్టిపడుతుంది. దీన్ని ఇప్పుడు ఒక బ్లెండర్లో వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకుందాం. బ్లెండ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇది ఈ విధంగా స్మూత్గా ఉండలు లేకుండా రావాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో వేసుకొని అందులో ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇందులో నేను బనానా, యాపిల్, వైట్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, ప్రోమోగ్రానేట్ వేసుకున్నాను. దీన్ని ఫ్రూట్స్ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ కస్టర్డ్ ఫ్రూట్ ఎంత చల్లగా ఉంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది. అంటే చల్లని ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయినట్లే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.